అన్న మీరు పందెం కోళ్ళు కూడా పెంచుతున్నారు కదన్నా, ఎస్ అన్న. ఈ జాతి కోళ్ళ గురించి చెప్పండి అన్న. మీ చేతిలో ఉన్న ఈ బ్రీడ్ ఏంటి? మా చేతిలో ఉండే బ్రీడ్ వచ్చి తమిళనాడు హై ఫ్లైయర్స్ అన్న. ఇవి మేము ఒక 6 years గా పెంచుతున్నాను నేను. ఇప్పుడు ఫామ్ పెట్టాము. ఫామ్ పెట్టి కూడా అరౌండ్ ఒక 6 months అవుతుంది. ఓకేనా, ఇవి ఎక్కడి నుంచి తెప్పించారన్నా? ఇవి నేను తమిళనాడు నుంచి తెప్పించుకున్నాను నా పిల్లలు. ఎంత కాస్ట్ లో తెప్పించుకున్నారన్నా? ఇవి కాస్ట్ వచ్చి నాకు 5,000 పడినాయన్న. పేరు 5,000 పడ్డాయి. ఓకేనా, అండ్ వీటి స్పెషాలిటీ ఎలా ఉండిద్ది అన్న? ఇవి స్పెషాలిటీ వచ్చి ఫైటర్స్ అన్న. ఇవి ఫ్లైయర్స్, అగ్రెసివ్గా ఉంటాయి. ఓకే, అండ్ వెయిట్స్ ఎంత వరకు వస్తాయి అన్న? వెయిట్ ఈ బ్రీడ్ నా దగ్గర ఉండే బ్రీడ్ వరకు వచ్చి ఇవి అరౌండ్ 5 to 6 kgs వస్తుంది. 5 to 6 kgs. 5 to 6 kgs అంటే ఎంత టైం లో వస్తుంది అన్న? అంత టైం ఇవి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 6 to 7 months ఏజ్ ఉందన్న. ఇప్పుడు మీ చేతిలో ఉన్నవి అన్న. ఓకే, 6 to 7 months ఉంది. ఇప్పుడే అరౌండ్ 2.5 kg వరకు. 2.5 kg ఒకసారి పట్టుకుని ఒకసారి మొత్తం చూపిండి అన్న. ఓకే, ఇప్పుడు ఇది 2.5 kg. ఎస్ అన్న, 2.5 kg ఉంది. ఇంకొక 3 or 4 months లో అరౌండ్ 4 క్రాస్ అవుతుంది. ఒక 1.5 year వచ్చేదలకి ఒక 6 kgs, 5 to 6 kgs లైనేజ్. మంచి హెవీ లైనేజ్. ఓకేనా, అండ్ వీటిలో రెసిస్టెన్స్ పవర్ ఎలా ఉండిద్ది అన్న? రోగాలు తట్టుకునే శక్తి ఉందా? ఎస్ అన్న, బాగా తట్టుకుంటాయి. ఓకే, అంటే మీరు స్పెసిఫిక్ గా వీటికి ఏమైనా వ్యాక్సినేషన్ పిల్లల దగ్గర నుంచి చేసుకుంటాం అన్న. ఓకే, వన్డే చికెన్ నుంచి మామూలుగా ఏవైతే మన నాటుకోళ్ళకి అలాగే వీటికి చేస్తారు. వన్డే చికెన్ నుంచి లసోటా, గంబోరా, ఆర్డి మొత్తం అన్ని వ్యాక్సినేషన్ చేస్తాం. ఇప్పుడు మీరు 6 years నుంచి పెంచుతున్నారు అన్నారు కదా, ఏమైనా బాగా డిసీజులు ఎక్కువైపోయి చనిపోయిన లాంటివి ఏమైనా? డిసీజెస్ అంటే సమ్మర్ సీజన్ లో ఎక్కువ వస్తాయన్న. ఓకే, రైనీ సీజన్ లో. సమ్మర్ లో వచ్చేసి పోల్ ఫాక్స్ వస్తుంది ఎక్కువ హెవీగా. ఇంకా రైనీ సీజన్ లో వచ్చేసి ఇంకా డిసీజెస్ అటాక్ అవుతాయి. వైరస్ అలాంటివి అటాక్ అవుతాయి. నేను ఇంతకు ముందు పెంచినప్పుడు అంతా ఇట్లా ఏమైనా మెడిసిన్ ఏం వాడేవాడిని కాదు. ఓన్లీ డివార్మింగ్ చేసుకునేసి పెంచేవాడిని. ఇప్పుడు షెడ్ పెట్టిన తర్వాత నుంచి మెడిసిన్స్ బాగా రెగ్యులర్ గా వాడుతూ, ఇంకా వ్యాక్సిన్స్ అంటూ టైం టు టైం వ్యాక్సిన్స్ చేసుకుంటూ పెంచుతున్నాను. ఓకే, మీరు ఇప్పుడు వ్యాక్సిన్స్ టైం టు టైం వేస్తున్నారు కాబట్టి మీకు ఫర్దర్ గా ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఎక్కువ మొత్తం కాబట్టి మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి కోళ్ళు వ్యాక్సినేషన్ బెటర్. వ్యాక్సినేషన్ అనేది ఉండాలి, బాగా ఉంటాయి. ఓకే బ్రో, కూడా తట్టుకునే శక్తి కోళ్ళకు వస్తుంది. ఇప్పుడు మీరు సేల్ చేస్తారన్న ఇవి? ఎస్ అన్న, సేల్ కు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు పట్టుకునే సేల్ చేస్తారా? ఎస్ అన్న. మామూలుగా ఎంత రేట్ చెప్తున్నారన్న? 7,000 చెప్తున్నా అన్న పేరు. ఓకే, లైట్ గా డిస్కౌంట్ ఇచ్చేసి సేల్ చేసుకుంటారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్. ఓకే, అండ్ ఇప్పుడు మీ దగ్గర పిల్లలు కూడా చాలానే ఉన్నాయి. పిల్లలు కూడా అన్ని అరౌండ్ 100 chicks తెప్పించాము. అన్ని తమిళనాడు హై ఫ్లైవర్స్. తమిళనాడు నుంచి తెప్పించుకున్నాము, సేలం నుంచి వచ్చినవి. అంటే వాటిని కూడా ఏమైనా సేల్ చేసే ఉద్దేశం ఉందా మీకు? సేల్ అంటే మనకు రీజనబుల్ రేట్ వచ్చి సేల్ చేసేస్తాం. ఓకే, అంటే మీ దగ్గర హోటల్తో పాటు హై ఫ్లైవర్స్ అనేవి కూడా సేల్స్ అయితే ఉంటాయన్న, రెగ్యులర్ గా ఉంటాయి. ఇంకా కూడా మన దగ్గర బ్రీడ్ వస్తుంది స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ ఇంకా కూడా బ్రీడ్ మెయింటైన్ చేస్తాం. ఓకే అన్న, ఫ్యూచర్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న.